టీజీసెట్ 2025 ఆర్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈరోజు మనకు రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఇఫ్ మీరు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అయినట్టయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు క్వాలిఫైడ్ కాని క్యాండిడేట్స్ కట్ ఆఫ్కు సంబంధించి సో మెనీ క్వైరీస్ అయితే చేస్తున్నారు. కట్ ఆఫ్ సంబంధించి ఏ విధంగా తెలుసుకోవాలి, మీ కేటగిరీలో ఎన్ని మార్క్స్ వచ్చిన వారిని పర్టికులర్గా మీ సబ్జెక్ట్లో క్వాలిఫైడ్ కింద క్యాండిడేట్ని కన్సిడర్ చేయడం జరిగింది అనే టాపిక్తో పాటు మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీజీసెట్ 2025 ఎగ్జామినేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనకు తెలంగాణ స్టేట్ 2025 ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. 23rd, 24th, 25 డిసెంబర్ ఎగ్జామినేషన్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మీరు సెట్కి సంబంధించిన రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. మీ రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ రిజల్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం ఆబ్జెక్షన్ చెప్పిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆన్సర్ కీలో మిస్టేక్స్ ఉన్నట్లుగా ఆబ్జెక్షన్ చెప్పిన స్టూడెంట్స్ మీరు మీ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇచ్చిన కీలో కరెక్షన్ చేశారా లేదా అనేది వెరిఫై చేసుకోవచ్చు. నేను కామర్స్కి అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్కి అయితే చూడడం జరిగింది. 2 మార్క్స్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది కామర్స్లో. అండ్ మేనేజ్మెంట్లో వచ్చేసి ఆబ్జెక్షన్ చెప్పిన క్యాండిడేట్స్కి 4 మార్క్స్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలా మీరు పర్టికులర్ సబ్జెక్ట్ సంబంధించిన మార్క్స్ ఆబ్జెక్షన్ చెప్పిన వాళ్ళు కూడా డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ రిజల్ట్ వెరిఫై చేయాలంటే డౌన్లోడ్ రిజల్ట్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ వన్స్ మనం డౌన్లోడ్ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటుందో అవి ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు రిజల్ట్ చూసుకోవడానికి మీకు సంబంధించిన సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు హాల్ టికెట్ నెంబర్ మిస్ చేసుకున్నా, మీ దగ్గర ప్రజెంట్ హాల్ టికెట్ లేకపోయినా కూడా హాల్ టికెట్ నెంబర్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికోసం మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి అక్కడ నో యువర్ పేమెంట్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ ఇక్కడ నో యువర్ పేమెంట్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ పేమెంట్ యొక్క స్టేటస్ తెలుసుకోవాలి. అండ్ తర్వాత నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో మీ డీటెయిల్స్ ద్వారా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ద్వారా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డౌన్లోడ్ రిజల్ట్ పైన క్లిక్ చేసి మీ రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రజెంట్ మాకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో తెలంగాణ స్టేట్ 2025 ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ ప్రింట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఉంటుంది. తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ ఉంటుంది. మేము వచ్చేసి మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. అండ్ మేనేజ్మెంట్లో వచ్చేసి పేపర్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ స్టేటస్ ఏంటి, మీరు పర్టికులర్ సెట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫైడ్ అయ్యారా, నాట్ క్వాలిఫైడ్ అయ్యారా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పేపర్ 1లో వచ్చేసి 66 మార్క్స్ ఉన్నాయి, పేపర్ 2లో వచ్చేసి 144 మార్క్స్ ఉన్నాయి. తర్వాత మీకు టోటల్ మార్క్స్ ఎన్ని అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 180 మార్క్స్ అయితే రావడం జరిగింది యాజ్ పర్ ప్రజెంట్ రిజల్ట్ ప్రకారం. 180 మార్క్స్ వచ్చినప్పటికీ కూడా మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో అయితే క్వాలిఫైడ్ కాలేదు. మీకు సంబంధించిన రిజల్ట్ కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. క్వాలిఫైడ్ అని ఉన్నట్లయితే మీరు పర్టికులర్ సబ్జెక్ట్లో క్వాలిఫైడ్ అయినట్టు, నాట్ క్వాలిఫైడ్ అని ఉన్నట్లయితే మీరు క్వాలిఫైడ్ కానట్టు. క్వాలిఫైడ్ కాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మనకు సెట్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. యాజ్ పర్ ప్రజెంట్ అప్డేట్ ప్రకారం మే 2026లో సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్లో మళ్ళీ మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్ క్యాండిడేట్స్ కాబట్టి పార్టిసిపేట్ చేయండి. ఆ నోటిఫికేషన్ అప్లై చేసి బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఒకటే అవకాశం సెట్ క్వాలిఫైడ్ కాని క్యాండిడేట్స్కి అయితే. క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫర్దర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి అని కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. దాని గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే చెప్తాను. ప్రజెంట్ మీరు పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్న లేదా బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ అయినా, ఆల్రెడీ పీజీ పాస్ అయిన స్టూడెంట్స్ అయినా సర్టిఫికేట్స్ కోసం ఏ విధంగా రెడీ అవ్వాలన్న టాపిక్ గురించి కూడా నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికంటే ముందు సబ్జెక్ట్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి కూడా అనాలిసిస్ కావాలి సార్ అని క్వైరీ చేస్తున్నారు. ఫస్ట్ నేను ఇచ్చిన కట్ ఆఫ్ లిస్ట్లో మీకు సంబంధించి సబ్జెక్ట్లో మీ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్న టాపిక్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు తెలంగాణ సెట్ 2025 ఎగ్జామినేషన్ సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క కట్ ఆఫ్ లిస్ట్ కేటగిరీ వైజ్గా ఎంత పర్సెంటేజ్ కట్ ఆఫ్ ఉంది అనేది టోటల్గా మనకు 29 సబ్జెక్ట్స్కి అయితే తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దీని ప్రకారం పర్టికులర్ మీ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చిన వారిని క్వాలిఫైడ్ చేయడం జరిగింది, డిఫరెంట్ కేటగిరీస్ అనే టాపిక్ సంబంధించి మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అంతకంటే ముందు క్వాలిఫైడ్ కావాలి అంటే ప్రతి క్యాండిడేట్ ఎగ్జామ్ రాసిన ప్రతి క్యాండిడేట్కి ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి అనే దాని గురించి నేను చెప్తాను ఇక్కడ. ఫస్ట్ థింగ్, క్వాలిఫైడ్ కావాలి అంటే మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అనేది అయితే ఉంటుంది. టైర్ 1 అనేది టైర్ 1 క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారిలో టాప్ 6% వచ్చిన క్యాండిడేట్స్కి మాత్రమే సెట్ క్వాలిఫైడ్ అంటే సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైర్ 1లో క్వాలిఫైడ్ కావాలంటే మీకు ఉండాల్సిన మార్క్స్ ఏంటి అని మీరు క్వైరీ చేస్తే ఇక్కడ మనకి 120 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2లో కలిపి, పేపర్ 1 అండ్ పేపర్ 2లో కలిపి మీకు 120 మార్క్స్ ఈక్వల్ కానీ ఎబో కానీ వచ్చినట్టయితే మీకు టైర్ 1 క్వాలిఫైడ్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 180 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫైడ్ కాలేదు అంటే ఇక్కడ టైర్ 1 అండ్ టైర్ 2లో టైర్ 1లో 120 మార్క్స్ అనేది వచ్చి క్వాలిఫైడ్ అయ్యారు
అయ్యారు వాళ్ళు. ఆ విధంగా 120 మార్క్స్ ప్లస్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారిలో టాప్ 6% మాత్రమే తీస్తారు. ఇక్కడ 120 మార్క్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అసలు సెట్కి ఎలిజిబుల్ కాదనమాట. వాళ్ళు క్వాలిఫైడ్కి సంబంధించిన పర్సెంటేజ్కే ఎలిజిబుల్ కాదు. మీకు 120 మార్క్స్ ఎబోవ్ వచ్చి ఉంటే వారిలో నుంచి తీయడం జరుగుతుంది టాప్ 6%. అలా 120 మార్క్స్ ఎబోవ్ వచ్చి 120, 130, 140, 150, 180 అలా టాప్ స్కోర్ ఎవరైతే ఉంటారో టాప్ 6%, టాప్లో 6% మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారు క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ ఫస్ట్ టాపిక్ మీరు గుర్తుంచుకోవాలి. 120 మార్క్స్ కంటే బిలో ఉన్నట్టయితే అసలు మీరు సెట్ ఫైనలైజ్కి ఎలిజిబుల్ కాదు. 120 ప్లస్ వచ్చినట్టయితే కొంతవరకు మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ప్రకారం చూద్దాం. దీంట్లో ఉన్న ప్రతి టాపిక్ సంబంధించిన మీనింగ్ గురించి నేను డీటెయిల్గా అయితే ఎలాబరేట్ చేస్తాను మీకు. సో ఇక్కడ సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. టోటల్గా 25 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి సబ్జెక్ట్ గురించి నేను ఇక్కడ మాట్లాడలేను, వీడియో లెంత్ అవుద్ది. కామర్స్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. కామర్స్ని బట్టి మీరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎగ్జాంపుల్ కింద అయితే తీసుకోండి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కామర్స్ సబ్జెక్ట్ తీసుకుంటున్నానని చెప్పాను. ఫస్ట్ వచ్చేసి కామర్స్లో ఇక్కడ అన్రిజర్వ్డ్ అని అయితే ఉంది. అన్రిజర్వ్డ్ మీన్స్ ఏంటంటే ఓసీ కేటగిరీకి సంబంధించి. ఓసీ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. తర్వాత బీసీఏ ఉంది, బీసీబీ ఉంది, బీసీసీ ఉంది, బీసీడీ ఉంది అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చాలా వరకు 0 అని ఉంది. జీరోకి మీనింగ్ ఏంటి సార్ అని అంటారు. జీరో మీనింగ్ ఏంటంటే జీరో ఉన్న దానికి వచ్చేసి 120 ఎబోవ్ వచ్చి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరు లేరనమాట. పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి 120 ఎబోవ్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరు లేరు. ఇఫ్ 120 ఎబోవ్ వచ్చినట్టయితే వాడు క్వాలిఫైడ్ కావడం జరుగుతుంది. జీరో ఉంది అంటే ఆ లిస్ట్లో ఏ క్యాండిడేట్స్ కూడా క్వాలిఫైడ్ కాలేదు అని. 120 ఎబోవ్ కనుక వచ్చి ఉంటే మీకు 121 వచ్చినా 120 వచ్చినా కూడా మీరు ఒకరే పర్సన్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మిమ్మల్ని క్వాలిఫైడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్లో మీకు ఎటువంటి క్యాండిడేట్స్ లేరు అని అర్థం. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆల్ జీరోస్ ఉన్నాయంటే బీసీఏ బీసీబీలో 120 ప్లస్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరు లేరు అని అర్థం. సో అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ప్రజెంట్ మనం కామర్స్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కామర్స్లో కట్ ఆఫ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ కామర్స్ తీసుకున్నట్టయితే ఈ లైన్ మొత్తం కామర్స్ సంబంధించింది. కామర్స్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి అంటే ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే 61.33 కట్ ఆఫ్ అయితే ఉంది. సో అంటే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఎన్ని మార్క్స్కి 300 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. 61.33 అంటే 183 మార్క్స్ వచ్చిన వాళ్ళని క్వాలిఫైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 60% ఇట్ ఈజ్ ఈక్వల్ టు 180 మార్క్స్, 61 కాబట్టి 1 అనమాట. సో ఇక్కడ 181 ఈక్వల్ వచ్చిన వాళ్ళని కానీ 183కి ఈక్వల్ వచ్చిన వాళ్ళు కానీ 183 ప్లస్ వచ్చిన వారు కానీ క్వాలిఫైడ్ కావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇక్కడ 61 ఇచ్చారు కాబట్టి సో 60కి వచ్చేసి 180 మార్క్స్ అయితే అవుతుంది. 61కి వచ్చేసి 182 మార్క్స్ అయితే అవుతుంది. సో ఎవరైతే 61.33 అంటే 182 ప్లస్ క్వాలిఫైడ్ అయిన వారు 0.33కి ఎన్ని వస్తున్నాయి ఇక్కడ 3.399 అయితే వస్తుంది. కాబట్టి సో ఇక్కడ 183.99 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వాలిఫైడ్ కావడం జరుగుతుంది. పాయింట్స్లో ఎందుకు వస్తుంది అంటే వెయిటేజ్ తీస్తారు కాబట్టి టాప్ నుంచి లోయర్ పర్సంటేజ్ తీస్తారు కాబట్టి వెయిట్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి కేటగిరీలో 7% ఇవ్వాలా, 10% ఇవ్వాలా. ఇఫ్ బీసీడీ అంటే 7%, ఎస్సీ ఎస్టీ అంటే 10% ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు కొంత పాయింట్స్లోకి మార్క్స్ అయితే కన్వర్ట్ కావడం జరుగుతుంది. బట్ ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ గురించి మీరు క్వైరీ చేస్తే 61.33 కాబట్టి డైరెక్ట్గా మీరు 184 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ అయితే ఓపెన్ కేటగిరీలో కామర్స్ క్వాలిఫైడ్ కావడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ సేమ్ టైం అలాగే ఫిమేల్ కేటగిరీ ఉమెన్ కేటగిరీకి సంబంధించి 62 పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిమేల్ కేటగిరీ అంటే 300 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 62.67 మార్క్స్కి వచ్చిన 300కి ఇంటూ 62.67 అంటే 188 మార్క్స్ వచ్చిన 188 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారిని క్వాలిఫైడ్ కింద అయితే కన్సిడర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ కామర్స్ సంబంధించి. కామర్స్లో బీసీఏ కేటగిరీ తీసుకుంటే 53 అయితే ఇవ్వడం జరిగింది. సో 300కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 53.33 అనేది ఉంది. అంటే 159 మార్క్స్ వచ్చిన వాళ్ళు కానీ లేదా 160 మార్క్స్ వచ్చిన వాళ్ళు కానీ ఎగ్జాక్ట్లీ 159 మార్క్స్ అనేది మీ యొక్క రిజల్ట్లో ఉండదు. సో 158 కానీ 160 మాత్రమే ఉంటుంది. ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో పాయింట్ యావరేజ్ ప్రకారం 160 మార్క్స్ ఈక్వల్ కానీ ఎబో వచ్చిన క్యాండిడేట్స్ బీసీఏ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే క్వాలిఫైడ్ కావడం జరుగుతుంది. అలా మీ సబ్జెక్ట్ సంబంధించిన కట్ ఆఫ్ మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇక్కడ బీసీడీ కేటగిరీ వచ్చేసి కట్ ఆఫ్ ఎంత ఉందనేది చూద్దాం. ఇక్కడ బీసీడీ కేటగిరీ సో 300 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో యాజ్ పర్ కట్ ఆఫ్ ప్రకారం ఇక్కడ 58.67 అయితే ఉంది. సో ఆ మార్క్స్ తీసుకుంటున్నాను నేను 58.67. సో అంటే 176 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు క్వాలిఫైడ్ కావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా సెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన కట్ ఆఫ్ అయితే మీరు అనాలిసిస్ చేసుకోవాలి. కామర్స్ రాసుంటే మీరు బీసీడీ అయితే సో 176 ఈక్వల్ కానీ ఎబో కానీ మార్క్స్ మీరు వచ్చినట్టయితే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. అదర్వైజ్ నాట్ క్వాలిఫైడ్ అని అయితే ఉంటుంది. అలా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు ఆల్ సబ్జెక్ట్స్కి వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. జీరో మీనింగ్ ఏంటి అంటే సో జీరో వచ్చిన వాళ్ళు క్వాలిఫైడ్ కాలేదని. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 2 and 4 వచ్చింది సార్, నేను క్వాలిఫైడ్ కాలేదు అంటూ కొంతమంది అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో 73.33 అని అయితే ఉంది. 73.33 అనేది ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఈక్వల్గా ఉంటుంది మనకు అనేది కూడా చూద్దాం ఇక్కడ. సో మీరు ఒకవేళ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రాసిన వాళ్ళైతే 300 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 73.33 దట్ ఈస్
219 లేదా 220 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ మాత్రమే క్వాలిఫై అవుతారు ఆ పర్టికులర్ కేటగిరీలో అయితే. సో ఇలా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నేను మీకు మేనేజ్మెంట్ సబ్జెక్ట్ సంబంధించి కూడా చూపించాను. 180 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ సంబంధించి ఎస్టీ కేటగిరీ నుంచి. సో మీరు ఇక్కడ చూడొచ్చు మేనేజ్మెంట్ 180 మార్క్స్ వచ్చిన క్వాలిఫైడ్ కాలేదు అంటే సో మరి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ అయ్యారనే డౌట్ ఉంటుంది కాబట్టి సో ఎస్టీ కేటగిరీ సో ఎస్సీ ఎస్టీ సో ఎస్టీ కేటగిరీ ఓకే. ఎస్టీ కేటగిరీకి సంబంధించి చూద్దాం ఒకసారి. ఎస్టీ కేటగిరీలో వచ్చేసి ఇక్కడ మేనేజ్మెంట్ ఎస్టీ కేటగిరీ సారీ ఫర్ దట్ ఇక్కడ 11th 1 56 58 61 61.33 కట్ ఆఫ్ అయితే ఉంది మేనేజ్మెంట్లో వచ్చేసి ఫర్ ఎవరైతే అదర్ స్టూడెంట్స్ ఉన్నారో వారికి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 61.33 అనేది ఇంటూ 61.33 180. సో 183.99 మార్క్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 184 మార్క్స్ వచ్చిన వాళ్ళని మాత్రమే క్వాలిఫైడ్ చేయడం జరిగింది పర్టికులర్ కేటగిరీలో. ఇలా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే సో ఇప్పుడు క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలని మీరు క్వైరీ చేసినట్టయితే దాని గురించి నేను ఇక్కడ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్గా మేము 4 సర్టిఫికేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే సెట్ క్వాలిఫైడ్ అయిన ఎగ్జామ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో మీరు సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఈ 4 డాక్యుమెంట్స్ అయితే మనకు మ్యాండేటరీ. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు పీజీ కంప్లీట్ చేసినట్టుగా పీజీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకు సంబంధించిన సెట్ యొక్క హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి దట్ టు బి రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో అది కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ కావాలి. ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనం కేటగిరీ బేస్డ్ అప్లై చేసుకున్నాము. కేటగిరీ బేస్డ్ క్వాలిఫైడ్ అయ్యాం కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ కావచ్చు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు మీ యొక్క పర్టికులర్ కేటగిరీ యొక్క సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని మనం రెడీగా ఉన్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. ఆ రిసిప్ట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీ ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు, వేటికి వెరిఫికేషన్ అయిపోయింది, వేటికి పెండింగ్ ఉందని మీకు ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ ఇచ్చిన 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ మీకు సంబంధించిన ఈ యొక్క సెట్ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సెట్ సర్టిఫికేట్ త్రూ ది పోస్టల్ ద్వారా పంపిస్తారు లేదా డైరెక్ట్గా మళ్ళీ మనము ప్రొఫెసర్ జి రామిరెడ్డి సెట్ ఆఫీస్కి వెళ్ళేసి కూడా మీ యొక్క సెట్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సెట్ సర్టిఫికేట్ కలెక్షన్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు సో మెనీ హాస్పిటల్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. సార్ ప్రజెంట్ నేను పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కదా, నా దగ్గర పీజీ సర్టిఫికేట్స్ ఉండవు, మరి ఏ విధంగా పీజీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశాను లేదా సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాశాను రీసెంట్గా 3rd సెమిస్టర్ ఇంకా మాకు రిజల్ట్ రాలేదు, మాకు మెమోస్ ఏ విధంగా ఉంటాయని కూడా క్వైరీ చేస్తారు. ఎవరైతే ఇక్కడ సో పీజీ పర్సింగ్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వారికి సర్టిఫికేట్స్ విషయంలో ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీరు కనుక సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మనకి డేట్స్ ఇవ్వలేదు, డేట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి సెట్ కనుక మీరు క్వాలిఫైడ్ అయినట్టు ఖచ్చితంగా సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు పర్సింగ్లో ఉన్న విద్యార్థులకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మనకి టైం అయితే ఇస్తారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నాం, మాకు మరి ఎలా ఇస్తారంటే సో మీకు పీజీ సర్టిఫికేట్ బదులు ఏమడుతారంటే బోనఫైడ్ అడుగుతారు. ప్రజెంట్ మీరు ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నారా, సెకండ్ సెమిస్టర్ చదువుతున్నారా, 3rd సెమిస్టర్ చదువుతున్నారా లేదా 4th సెమిస్టర్ చదువుతున్నారా అండ్ బ్యాక్లాగ్స్ సంథింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి బోనఫైడ్ అయితే అడుగుతారు. సో మీ కాలేజ్ అథారిటీస్ని మీరు కాంటాక్ట్ అయ్యి మీరు యూనివర్సిటీ విద్యార్థులైనా లేదా డిస్టెన్స్ యూనివర్సిటీ విద్యార్థులైనా లేదా కాలేజ్ యూనివర్సిటీ విద్యార్థులైనా కూడా మీరు పీజీ ఫర్సింగ్ ఉన్నట్టుగా బోనఫైడ్స్ లేదా రిలవెంట్ ప్రూఫ్స్ షార్ట్ మెమోస్ చూపించినట్టుగా వాళ్ళు వెరిఫై చేయడంతో పాటు మీకు సో ఆ పర్టికులర్ సర్టిఫికేట్ ఇవ్వలేదన్నట్టు మీకు ఇచ్చే రిసిప్ట్లో పెండింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. అలా పెండింగ్ పెట్టిన తర్వాత సో మనకు 2 years టైం అయితే ఉంటుంది. మీరు సెట్ క్వాలిఫైడ్ అయిన సర్టిఫికేట్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. 2 years అని కాదు, లైఫ్ లాంగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు వెళ్ళి. బట్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన డే నుంచి మీకు 2 years టైం అయితే ఇస్తారు. ఆ లోపు మీరు పీజీ పాస్ అయినట్టుగా చూపించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లేదా పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్, నాకు ఇంకా రిజల్ట్ రాలేదు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా పాస్ అవ్వలేదు అనుకోండి. వితిన్ 2 yearsలో కనుక మనం పీజీ పాస్ అవ్వకపోతే సో ఆ యొక్క సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ ఉండదు. సో ఇప్పుడు మీరు క్వాలిఫైడ్ అయినా కూడా పీజీ అనేది వితిన్ 2 yearsలో కంప్లీట్ చేసుకొని మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే మీరు పీజీ క్వాలిఫైడ్ అయిన తర్వాత మీకు సంబంధించిన సెట్ సర్టిఫికేట్ వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అంతే ఉంటుంది. కానీ సో ఇప్పుడు ప్రజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా లేదా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు టైం అయితే ఇస్తారు రీసబ్మిషన్ చేయడానికి. ఎవరైతే ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వారికి మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోయినా మీకు కూడా టైం ఇస్తారు. మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నా లేకపోయినా యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం మీరు వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి. వెరిఫికేషన్కి అటెండ్ అయిన తర్వాత మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్తారో ఆ డాక్యుమెంట్స్ని వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. దాంట్లో ఏవైతే పెండింగ్ ఉంటాయో అవి నార్మల్గా అయితే సో మనకు ఎస్ఎస్సీ మెమో, డిగ్రీ మెమో అండ్ పీజీ సర్టిఫికేట్స్ కూడా అడుగుతారు. ఇఫ్ ఎస్ఎస్సీ మెమో అనేది అడగారనుకోండి సో మీకు ఖచ్చితంగా పీజీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కావాలి. ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేసిన స్టూడెంట్స్ కానీ పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ బోనఫైడ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. మీ పర్టికులర్ కాలేజ్ నుంచి ఆ బోనఫైడ్తో మీరు వెరిఫికేషన్కి వెళ్ళినైతే వాళ్ళు వెరిఫై చేస్తారు. సో ఇక్కడ మనం మెన్షన్ చేసిన అయితే 4 ఇంపార్టెంట్ టాపిక్. ఒకటి పీజీ రిలవెంట్ ప్రూఫ్స్, అది బోనఫైడ్ పీజీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే లేదా ఆల్రెడీ పీజీ పాస్ అయిన స్టూడెంట్స్ అయితే మీరు కాన్వకేషన్ ఆర్ ఒరిజినల్ డిగ్రీ అయితే అప్లై చేసుకోవాలి. మీరు ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా సో మీరు తెలంగాణలో ఏ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా కూడా
కాన్వకేషన్ అప్లై చేసుకోండి. తెలంగాణలో అయితే ఆల్ యూనివర్సిటీస్ సంబంధించి కాన్వకేషన్ ఏ విధంగా అప్లై చేయాలనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. దాన్ని బట్టి మీరు సర్టిఫికేట్స్ అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటాయి. థింగ్స్ అయితే వీటినైతే రెడీ చేసి పెట్టుకోండి. సో క్యాస్ట్ చాలా ఓల్డ్ ఉంది అంటే రీసెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఆధార్ కార్డులో ఫోటో అప్డేట్ లేదంటే అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని థింగ్స్ అయితే కొంత అప్డేటెడ్గా ఉండాలి. సో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో దీనికి సంబంధించి ఒక సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం మనం. ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో నెక్స్ట్ ఏం చేయాలి అనేది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ డీటెయిల్ వీడియో చేయడం కానీ చేస్తాము.